ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. శ్రమలు చాలా రకాలు. శరీర సంబంధమైన శ్రమలు, మనసుకు సంబంధించిన శ్రమలు, ఆర్థిక శ్రమలు, కుటుంబ శ్రమలు, ఆత్మీయ శ్రమలు, ఇతరుల వల్ల వచ్చే శ్రమలు. శ్రమలు ఎన్ని రకాలవైనా అవి శాశ్వతమైనవి కావు. అవి మనకు ఓర్పు, జ్ఞానం, బలం నేర్పుతాయి. దేవునిపై నమ్మకం ఉంటే మనం వాటిని జయించగలం. మన దాగుచోటు ఆయన మాత్రమే అని విశ్వసించినప్పుడు ఆ శ్రమలలో కూడా ఆనందాన్ని చూడగలుగుతాం. సమస్య వచ్చినప్పుడు దేవుని యొద్దకు పరిగెత్తాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు నీకు ఏదో ఒక విధంగా మనుషులతోనైనా సహాయాన్ని అందిస్తాడు. కానీ సమస్య వస్తే ముందు వెళ్ళేది మనుషుల దగ్గరికే. వారు వారి అవసరాన్ని బట్టి నీకు సహాయపడతారే తప్ప నిన్ను చూసి కాదు. గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.